మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ముందే అవగాహన ఉందా, లేకపోతే ఎలా స్టార్ట్ చేశారు అసలు ఆ జర్నీ? న్యాచురల్ వేలో మనకి కావాల్సినటువంటి డైలీ రిక్వైర్డ్ న్యూట్రిషన్స్, విటమిన్స్ ఇవన్నీ ఈజీగా ఎలా దొరుకుతాయంటే, కెనడాలో చూస్తే మీకు చాలా మంది పండిస్తారు, చాలా పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇండియాలో అందరికీ తెలిసింది యూట్యూబ్ లో చూసి 80 SFT 100 SFT అంటారు. అక్కడ మనకు చూస్తే 2000 SFT 3000 SFT, కొంతమంది అయితే 17 కంటైనర్స్ 18 కంటైనర్స్ లో పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. మైక్రో గ్రీన్స్ అంటే ఏంటి? మైక్రో గ్రీన్స్ కి స్ప్రౌట్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మరి వీటికి ఎలాంటి విత్తనాలు వాడతారు సార్? త్వరగా పెరిగే రకాలు అంటే ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి? ఒక చిన్న స్థాయి సెటప్ లో ఈ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ ని చేయడానికి ఎంత అవుతుంది? ఐ థింక్ 1992 లో మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసి ఒక ½ కిలో బీట్రూట్ తినే బదులు ఒక 40 గ్రామ్స్ మీరు కానీ ఈ బీట్రూట్ మైక్రో గ్రీన్స్ తింటే ఈక్వల్. యాక్చువల్ గా మైక్రో గ్రీన్స్ లో మనకి దగ్గర ఒక 1500 వెరైటీస్ చేయొచ్చు. 1500 కాలేజెస్ లోను, యూనివర్సిటీలోను, స్కూల్స్ లో ఇక్కడ ఒక కోర్స్ లాగా ఎక్కడ. ఆ స్ప్రౌట్ అనేది ఏంటంటే ఆ గింజ నాని దాంట్లో నుంచి మీకు రూట్ బయటకు వస్తుంది. అందరూ అనుకుంటుంటారు అసలు మైక్రో గ్రీన్స్ తినడం సురక్షితమేనా, సేఫా? అసలు ఇవి తింటారా? ఆకుకూరలు తింటున్నాం కదా, తింటాం. ఆకుకూరలు తినడం సేఫ్. ఆకుకూరలు తినడం సేఫ్ అయినప్పుడు చిన్న ప్లాంట్స్ మనం ఇక్కడ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయము, కెమికల్స్ యూజ్ చేయము. ప్యూర్ ఫామ్ లో 7 days లో ఓన్లీ విత్ వాటర్ పెరిగేది. ఇది తినడం కన్నా సేఫ్ ఇంకేది లేదా. ఇది బెస్ట్ ప్రివెంటర్ మీకు దేనికైనా కానీ. అని ఇప్పుడు తింటున్నది ఏంటి, మనం కానీ పిల్లలు కానీ రోజు తినే జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్, వాటిలో ఏం వస్తుంది? పిండి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్. పిల్లలకి ఇవ్వచ్చండి? మీకు ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం పథకంలో దీన్ని నెలకి 2 సార్లు సప్లై చేస్తుంది. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది 0 అని చెప్పచ్చు. హాయ్, హలో, నమస్తే. శిరీష కందుల. ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. లక్షల పెట్టుబడి అవసరం లేదు, ఎకరాల భూమి అంతకంటే అవసరం లేదు, కానీ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు, అది కూడా 7 రోజుల్లో. మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్. కరెక్ట్ గా చెప్పాలి అంటే నేను ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో చేశాను, అది కూడా మైక్రో గ్రీన్స్ టాపిక్ మీద. అందరూ చాలా మంది నన్ను అడిగిన విషయం, అసలు మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ చేస్తారా, నిజంగానే ఇది ఉందా, దీని నుంచి ప్రాఫిట్ సంపాదించవచ్చా, అసలు మైక్రో గ్రీన్స్ ఎవరైనా తింటారా, మీరు చెప్పిందంతా నిజమేనా, ఇలా నేను చాలా క్వశ్చన్స్ ని కామెంట్ లో చూశాను. అందుకే మీకోసం వీటన్నిటికీ సొల్యూషన్తో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది కూడా ఎవరైతే గత 2 సంవత్సరాలుగా మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ చేస్తున్నారో, గత 6 నెలలుగా ఆ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ లో సక్సెస్ అయ్యున్నారో, వాళ్ళ బ్రాండింగ్ తో ముందుకు దూసుకుపోతున్నారో ఆ పర్సన్ తో నేను మీకు ఈ పూర్తి సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఆయనే శ్రీనివాసులు గారు. మైక్రో గ్రీన్స్ ది మణికొండ అనే బ్రాండ్ పేరుతో ఈ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ ని చేస్తున్నారు. నాణ్యత, నిరంతరత, మార్కెటింగ్ వీటన్నిటినీ సమపాలలో కలిపి ఒక్కో ట్రే పంటను ఆదాయంగా మార్చిన తంత్రం ఆయన దగ్గర ఉంది. మనం కూడా ఇంట్లోనే ఈ సాగు మొదలుపెట్టి ఆదాయం పొందగలమా? ఇదంతా నిజంగా అసలు లాభదాయకమా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ ని, నిజమైన సమాచారాన్ని మిస్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇక్కడే మన స్టూడియోలోనే మన ముందే ఉన్నారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే శిరీష్. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఓకే, అసలు మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఆ ఐడియా ఎందుకు వచ్చింది సార్ మీకు? అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది దానికి సంబంధించి? ఇది యాక్చువల్గా నేను 2 yearsగా ఈ మైక్రో గ్రీన్స్ గురించి స్టడీ చేయడము, అందరూ చూసినట్లే యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూడడం చాలా చేశాను. బట్ ఇది తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, స్టార్ట్ చేసేవాళ్ళ సంఖ్య చాలా ఉంది. దాని తర్వాత దాన్ని కొనసాగించే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 months వెయిట్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తున్నారు. ఆ రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఇలా క్లోజ్ అయిపోతుందంటే, వీళ్ళు ఈ ఎక్కడొక యూట్యూబ్ వీడియో చూడడమో, లేకుంటే ఎవరో చెప్పడమో, మీకు 100 SFTలో మీరు 5 లక్షలు సంపాదించవచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు. సో ఆ ఒక పాయింట్ పట్టుకుని స్టార్ట్ చేస్తున్నారు. గుడ్, ఆ ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తున్నారు, కానీ దాన్ని తర్వాత నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఏదైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని నేను మార్కెట్లో అమ్మాలి. మార్కెట్ అనేది ఎక్కడుంది చాలా మందికి తెలియదు. రోజుకి నాకు 4-5 కాల్స్ వస్తాయి, సార్ మేము పండిస్తున్నాము, మీరు బాగా చేస్తున్నాము, మాది మీకు అమ్ముతాము, మీరు తీసుకుంటారా అని. సో ఇది చెయ్యడం ఈజీ, అంటే అంత కష్టమైనది కాదు, మన రెగ్యులర్ వ్యవసాయంతో పోల్చుకుంటే కొంచెం ఈజీ అది. కానీ దీన్ని మనం ఎక్కడ ఆడియన్స్, అంటే టార్గెట్ ఆడియన్స్, ఎండ్ యూజర్స్ ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఇది ఎక్కడ, ఏ ఏరియాలో మనం పెంచగలిగితే దీన్ని ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ఆదాయం పొందగలం అనేది చూడాలి. పల్లెటూరులో కొంతమంది స్టార్ట్ చేసేస్తున్నారు. పల్లెటూరులో వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే, మీకు చుట్టుపక్కల ఉన్న పాపులేషన్ ఏంటో ఫస్ట్ చూడండి. అక్కడ అసలు మైక్రో గ్రీన్స్ ఎంతమందికి తెలుసు, మైక్రో గ్రీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తింటున్నారా, ఇంట్లో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక సింపుల్గా ఒకటి చెప్తాను, ఎవరైతే మైక్రో గ్రీన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసి ఒక 1 month
మీ ఇంట్లో అందరూ తినండి ఫస్ట్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. ఓకే. దాని తర్వాత మీ పక్కన లెఫ్ట్ రైట్ ఇంటి ముందు వెనక ఉంటారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయండి. వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఏంటో చెప్పండి. ఎందుకంటే మైక్రోగ్రీన్స్ అనే పదం చాలా ఫేమస్, కానీ అది యూజెస్ ఏంటి, దానివల్ల అది ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎవరు తినాలి, ఎందుకు తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఇవన్నీ చాలామందికి తెలియదు. కరెక్ట్, మేబీ. సో అవి తెలుసుకునే లోపలకి ఏమైపోతుందంటే వీళ్ళు 1-2 months 3 months టైం అయిపోతుంది, దెన్ దే ఆర్ లీవింగ్ ఇట్, వదిలేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ ఎవరైనా అయితే ఆల్రెడీ చేసి, నేను కూడా చాలామంది ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేశాను అంతే. ఇప్పుడు డైలీ నాకు కన్సల్టేషన్స్ ఉంటాయి. ఓకే. మనకి ఇండియాలో ఉన్నారు ఒక 2-3, అలాగే కెనడా, యూఎస్లో ఉన్నారు. సో వీళ్ళతో రెగ్యులర్ కన్సల్టేషన్స్ ఉంటాయి. దీంట్లో ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి కొత్త వెరైటీస్ చేస్తున్నప్పుడు కొత్త వెరైటీస్, ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. దీంట్లో కొన్ని డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వీళ్ళు డిస్కస్ చేద్దాం. అలా చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ వస్తుంటాయి. సో వీటికి మనకి రెగ్యులర్ కన్సల్టేషన్ అనేది అవసరం. అట్లీస్ట్ ఒక 3 to 6 months అనేది మనం ట్రైనింగ్ ఏదైతే మనం ఫస్ట్ ఇనిషియల్గా తీసుకుంటామో లేదా నేర్చుకుంటామో యూట్యూబ్స్ అక్కడ ఇక్కడ చూసి, ఒక 3 to 6 months అనేది మనకు ఒక ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ అవసరం అవుతుంది. ఓకే. ఎందుకంటే దీంట్లో మనం అనుకున్నది చూసేది చాలా ఈజీ, బట్ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లు. దిగిన తర్వాత అందులో వచ్చే ఛాలెంజెస్కి మనకి ఎక్కడ కూడా సొల్యూషన్ లేదు. ఒక డాక్యుమెంటెడ్ సొల్యూషన్స్ కానీ అట్లా కానీ మనకి ఒక రీసెర్చ్ పేపర్స్ కానీ అట్లా ఏం లేదు. ఇది ఆల్ ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు మనకు పాస్ ఆన్ చేస్తుంది. ఇట్లా ఇట్ షుడ్ గో ఆన్ లైక్ దిస్, ఇలా ఉన్నది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది ఒక కాలేజెస్లోను, యూనివర్సిటీలోను, స్కూల్స్లో ఇక్కడ మనకి ఒక కోర్స్ లాగా ఎక్కడ లేదు. అవును, నిజం. వ్యవసాయం అంటే వీ హ్యావ్ బిఎస్ అగ్రికల్చర్, ఎంఎస్ అగ్రికల్చర్, అది వేరే. ఇది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. సో అంటే మీరు స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ బిజినెస్, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ముందే అవగాహన ఉందా, లేకపోతే ఎలా స్టార్ట్ చేశారు అసలు ఆ జర్నీ? యాక్చువల్గా నేను ఇది మైక్రోగ్రీన్స్ అనేది నాకు తెలియదు. ఓకే. నేనేంటంటే నాకు కొంచెం ఈ టాబ్లెట్స్ వేసుకోవడం కానీ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ నాకు కొంచెం ఇష్టం ఉంటుంది. ఓకే. సో న్యాచురల్ వేలో మనకు ఆయుర్వేద ఉంది, ఆయుర్వేద ప్లస్ అలోపతి ఉంది. ఆయుర్వేదాల్లో కొన్నిటికి కొన్ని ఇది ఉన్నాయి. అట్లా కాకుండా నేనంటే గూగుల్లో సెర్చ్ చేయడం వీళ్ళంతా చేస్తున్నాను. న్యాచురల్ వేలో మనకి కావాల్సినటువంటి డైలీ రిక్వైర్డ్ న్యూట్రిషన్స్, విటమిన్స్ ఇవన్నీ ఈజీగా ఎలా దొరుకుతాయంటే మైక్రోగ్రీన్స్ అని నాకు అక్కడ ఈ కనెక్ట్ అయింది. ఓకే. సో నేను అలా చూస్తున్నప్పుడు నాకు ఈ మైక్రోగ్రీన్స్ ద్వారా చాలా ఈజీగా మనం కావాల్సిన డైలీ రిక్వైర్డ్ మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఈజీగా పొందొచ్చు అని చూసాను. దాని తర్వాత ఇంకా స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. నాకు అప్పుడు ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు, బట్ ఇవి స్టడీ చేస్తుంటే ఇది ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని చూస్తే ఇది యూఎస్లో కానీ కెనడాలో కానీ చాలా ఫేమస్ అండి. కెనడాలో చూస్తే మీకు చాలా మంది పండిస్తారు, చాలా పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇండియాలో అందరికీ తెలిసింది యూట్యూబ్లో చూసి 80 SFT 100 SFT అంటారు. అక్కడ మనకు చూస్తే 2000 SFT 3000 SFT, కొంతమంది అయితే 17 containers 18 containers పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే అక్కడ కన్సంప్షన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. దీని గురించి వాళ్ళకి తెలుసు. మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే ఒక నేమ్ మాత్రమే తెలుసు, బట్ దీని యాక్చువల్ పవర్ ఏంటో తెలియదు. ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఫర్ ఎవ్రీథింగ్ మనం ఏదైనా చెప్పేటప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలంటే కొంత ఉన్నాయి సైంటిఫిక్ ప్రూఫ్స్. ఐ థింక్ 1992లో మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేసి మైక్రోగ్రీన్స్ కంపేర్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర ఉంది, మైక్రోగ్రీన్స్లో తోటకూర ఉంటుంది, అమరాంతస్ అంటాం. అది యాక్చువల్ తోటకూర కంపేర్ చేస్తే వెరైటీని బట్టి చూసుకుంటూ పోతే అప్ టు 40 times మోర్ పవర్ఫుల్ ఉంటుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఒక 1/2 kilo బీట్రూట్ తినే బదులు ఒక 40 grams మీరు కానీ ఈ బీట్రూట్ మైక్రోగ్రీన్స్ తింటే ఈక్వల్. ఇది బీట్రూట్ మైక్రోగ్రీన్స్. సో అందులో ఎంత పవర్ ఉంటుందో ఈ 40 grams మనకు అంత దొరుకుతుంది. ఓకే. అండ్ మనం ఏంటంటే మైక్రోగ్రీన్స్ వచ్చేసరికి ప్యూర్ ఆర్గానిక్ ఫామ్లో చేస్తున్నాం. ఓకే. మీరు మిగతా ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా కానీ ఎనీథింగ్ ఫుడ్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కల్తీ. ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు, ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ యూజ్ చేస్తారు. సో ఈ మైక్రోగ్రీన్స్ అక్కడ ఎందుకు అంత పాపులర్ అంటే ప్యూర్ ఆర్గానిక్ ఫామ్లో చేస్తారు. దీనికి మనం ఓన్లీ వాటరే వాడతాం, ఇంకేం వాడతాం. ఓకే. నో పెస్టిసైడ్స్, నో కెమికల్స్, నథింగ్. ఓకే. అండ్ దీన్ని పండించడానికి కూడా మనకి టైము మినిమం 7 days, మ్యాక్సిమం అప్ టు మనకి 21 days పడుతుంది. అంటే క్రాప్ని బట్టి కొన్ని వెరైటీస్ని బట్టి బేస్డ్ ఆన్ టైప్స్, సీడ్స్ అంతా. అక్కడ లార్జ్ స్కేల్లో అంటే 17 containers 18 containers పండిస్తున్నారు. ఇక్కడ మైక్రోగ్రీన్స్కి వచ్చేసరికి ఇంకోటి మీకు ఏంటంటే 80 SFT 100 SFT అంటారు. ఇంత తక్కువ స్పేస్లో ఎలా ఎక్కువ పండించగలమని అంటారు కదా. నేను చెప్పిన ఈ 17-18 acres ఎవరైతే పండిస్తున్నారు, ఒక లేడీ 3/4 acre ఆ కంటైనర్స్ సెటప్ పెట్టి ఆవిడ చేస్తున్నారు.
ఆ ప్రొడక్షన్ ఎంత ఉందంటే 30 ఏకర్స్కి ఈక్వల్ ప్రొడక్షన్ ఆమె చేస్తారు ఎక్కడండి? కెనడాలో. కెనడాలో. కెనడా. సో అంత మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ పాయింట్కి అట్రాక్ట్ అవ్వడానికి తక్కువ స్పేస్లో ఎక్కువ అని. బట్ ట్రూ. బట్ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఇందాకంటే మార్కెటింగ్ దీనికి వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ ఒక బ్లాంక్ అయిపోతున్నారు, ఏం చేయాలి ఎక్కడ చేయాలనేది. మన ఇండియాలో దీని గురించి తెలియదు కాబట్టి దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, అక్కడ ఎవరు తినట్లేదు, మనం చేసి వేస్ట్. లేదు, అక్కడ ఎవరు తినట్లేదు, మనము ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ మందికి అమ్మచ్చు. 2 విధాలుగా ఆలోచించుకోండి. ఓకే. సో ఆ ఇదిని మనం ఎలా కౌంటర్ చేయాలనేది ఈ యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళకి గైడెన్స్ లేదు. ఓకే. ఈ ఫార్మింగ్ అంతా గైడెన్స్తో కావాలి. మనం రెగ్యులర్ వ్యవసాయం అంటే మనం ఫాదర్ నుంచి నేర్చుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, చూసి నేర్చుకోవచ్చు. అది ఫిజికల్గా వెళ్ళి చేస్తాం. దీనికి ఏంటంటే మీకు గైడెన్స్ కావాలి. ఇందాక మీకు చెప్పినట్లు వెరైటీస్ ఉన్నాయి కదా, కొన్ని వెరైటీస్ 7 డేస్లో వస్తాయి, కొన్ని వెరైటీస్ 14 డేస్లో వస్తాయి, కొన్ని వెరైటీస్ 24 డేస్ 21 డేస్ టైం పడుతుంది. సో ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి మనకి? బుక్స్ లేవు వీటికి. సో ఇది ఒక పాస్ ఆన్ చేసే ఇన్ఫర్మేషన్ లాగానే, నాలెడ్జ్ లాగానే వస్తుంది. అందుకే దీనికి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రాక్టికల్గా చేస్తే మాత్రమే తెలుస్తుంది. అది ట్రైనింగ్ లేకుండా, కన్సల్టేషన్ లేకుండా స్టార్ట్ చేస్తే 99% మధ్యలో ఆపేస్తారు. ఓకే. చాలామంది హౌస్ వైఫ్స్ దీన్ని స్టార్ట్ చేశారు, మధ్యలో వాళ్ళు చేయలేక వదిలేస్తున్నారు. దీనికి యాక్చువల్గా టైం కూడా మనకి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ పెడితే చాలు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వెరైటీ ఎలా వేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దొరికే ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో కంటెంట్ ఎక్కడైనా కానీ సీడ్స్ వేయండి, 7th డే ఇలా ట్రైల్ చూపించేస్తారు, వచ్చేస్తారు. అవును. సో ఇవి మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో మేము కూడా చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఓకే సార్, జనరల్గా అసలు మైక్రో గ్రీన్స్ అంటే ఏంటి, క్లియర్గా దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మైక్రో గ్రీన్స్ అనేది ఒక క్యాజువల్గా వచ్చిన టర్మ్. అది మనకి ఒక సీడ్ నుంచి ట్రీ వరకు తీసుకుంటే ఫస్ట్ సీడ్ ఉంటుంది, తర్వాత మనకు తెలిసిన స్ప్రౌట్ ఉంటుంది. స్ప్రౌట్ తర్వాత వచ్చేదాన్ని మైక్రో గ్రీన్ అంటారు. ఓకే. దీని తర్వాత వచ్చేది బేబీ గ్రీన్స్, ప్లాంట్, ట్రీ అవుతుంది. ఈ మైక్రో గ్రీన్ అనేది వర్జీనియాలో, యూఎస్లో ఒక చెఫ్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా అంటే వాళ్ళు సలాడ్స్లో అక్కడ ఎక్కువ యూజ్ చేస్తారండి. ఆకుకూరలు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. సలాడ్స్లో ఏంటంటే మనకి కొంచెం ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ ఉన్న లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వేసి సలాడ్స్ చేస్తుంటారు. ఒక్క డిస్కషన్లో ఎవరైతే దానికైతే ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో, ఆ చెఫ్కి ఎవరైతే ఫార్మర్ ఇస్తున్నారో, ఒకరోజు తీసుకొచ్చినప్పుడు యాక్చువల్ సైజ్ కన్నా చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న ఉండడం ఎలా అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదండి, ఈ సైజు ఉన్నాయి. ఆ కరెక్ట్ సైజ్ ఏంటంటే ఒక స్టెమ్ ఉంటుంది, 2 లీవ్స్ వస్తాయి. అవి చూసి తను ఇదేంటి నేను అడిగింది పెద్ద సైజు, ఇది చిన్న సైజు ఉంది, ఇట్ లుక్స్ వెరీ మైక్రో. యాక్చువల్లీ వాళ్ళు పిలిచేది ఏంటంటే చెఫ్స్ వాటిని సప్లై చేస్తున్న వాటిని బేబీ గ్రీన్స్ అనేవాడు. ఈయన మైక్రో అనేసరికి మైక్రో గ్రీన్స్ అని వాళ్ళు అలా అనుకుంటుంటే పక్కన ఒక జర్నలిస్ట్ ఉండి ఇది విని దీని గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఇదంతా క్యాజువల్గానే అయింది. ఓకే. ఆ ఆర్టికల్ ఫేమస్ అయిపోయింది. ఇంక ఎవ్రీబడి అంతే, మైక్రో గ్రీన్స్. అప్పటికి దీని మీద రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఇలా న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి దెన్ ఆ టైంలో మేరీల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని కంపారిజన్స్ చేసి న్యూట్రిషన్ వాల్యూ అది అప్పుడు వచ్చింది ఏది 4 to 40 టైమ్స్ కంపేర్ టు మెచ్యూర్ ప్లాంట్స్కి ఇది మోర్ న్యూట్రిషన్ వచ్చింది. సో అప్పటి నుంచి అక్కడ బాగా ఫేమస్ అయిపోయింది. కెనడా, యూఎస్ ఆ కంట్రీస్లో బాగా కన్జ్యూమ్ చేస్తారు. ఓకే సార్, మీరు ఇప్పటివరకు ఏ రకాల మైక్రో గ్రీన్స్ని ఇలా ఫార్మింగ్ చేశారు, పెంచారు? యాక్చువల్గా మైక్రో గ్రీన్స్లో మనకి దగ్గర ఒక 1500 వెరైటీస్ చేయొచ్చు. 1500 వెరైటీస్ చేయొచ్చు. ఎక్కువగా వచ్చి టాప్ 10 అని చెప్పి రాడిష్, క్యాబేజ్, బీట్రూట్, సన్ఫ్లవర్ ఇలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు మనకున్న ఫామ్ ఏదైతే ఉందో మనకి దగ్గర అరౌండ్ 25 వెరైటీస్ అవైలబిలిటీ ఉంటాయి. టాప్ 10 ఎప్పుడు ఉంటాయి, అవైలబిలిటీ ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. వాటికి ఏంటంటే కొంచెం సీడ్ కాస్ట్, దాన్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అడుగుతారు. సో అవి మనం ఏంటంటే ఆర్డర్ బేసిస్లో మనం చేస్తాం. సో 25 వెరైటీస్ మన దగ్గర ఎప్పుడైనా చేయడానికి రెడీ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎనీథింగ్ ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టు 1500 వెరైటీస్ మనము మైక్రో గ్రీన్స్ చేయొచ్చు. ఇట్లా కొన్ని ఉన్నాయి అవి మైక్రో గ్రీన్స్గా పనికిరావు. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో మైక్రో గ్రీన్స్ చేయలేము. ఎందుకంటే ఆ సీడ్కి ఒక స్వభావం ఉంటుంది. ఏంటంటే అవి భూమిలో పెరుగుతాయి కదండి. క్యారెట్, రాడిష్ కూడా పెరుగుతాయి. బట్ పొటాటోకి ఏంటంటే ఈకోలి అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది కైండ్ ఆఫ్ పాయిజనస్. సో దాన్ని మనం మైక్రో గ్రీన్స్ చేస్తాం. మైక్రో గ్రీన్స్ ఏంటి,
మనకి బాగా పవర్ఫుల్ ఉన్నది, పవర్ బాగా పెంచుతుంది. సో అవి వేస్తే దాంట్లో ఇంకా ఎక్కువ పాయిజన్ పెరుగుతుంది. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, పొటాటో లాంటివి, అవి మనము మైక్రోగ్రీన్స్ చేయలేము. ఓకే, బట్ ఓవరాల్ మిగతావన్నీ చేయొచ్చు. మిగతావన్నీ చేయొచ్చు. మిగతా అన్నీ అంటే దీన్ని డివైడ్ చేయడం కూడా 5గా మనం డివైడ్ చేయొచ్చు. ఆ 5 ఏంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవన్నీ ఒక వెరైటీ, లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. 3 వచ్చే నట్స్, సన్ఫ్లవర్ అలాంటివి. సో అట్లాగా ఒక 5 వెరైటీస్గా తీసుకొని వాటిలో మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఏవైతే ఈ క్యాబేజ్ టైప్ అవన్నీ ఉన్నాయో అవి 7 డేస్లో చేసేయచ్చు. ఓకే, 7 డేస్ 7 డేస్ క్యాబేజ్ కేటగిరీ రిలేటెడ్. కేటగిరీ. నట్స్ ఉన్నాయనుకోండి, వాటికి 14 డేస్ పడుతుంది. ఓకే, ఈ 2 ఇయర్స్గా మేము చేస్తున్న దాంట్లో ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట నేర్చుకోవడానికి. ఇవి బుక్స్లో దొరకవు, మెయిన్ ప్రాబ్లం అది. ఓకే. జనరల్గా మైక్రో గ్రీన్స్కి స్ప్రౌట్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? స్ప్రౌట్ అనేది మీకు జస్ట్ ఒక 1-2 డేస్లో వస్తుంది. ఆ స్ప్రౌట్ అనేది ఏంటంటే ఆ గింజ నాని దాంట్లో నుంచి మీకు రూట్ బయటకు వస్తుంది. మామూలుగా మన వాళ్ళు తింటుంటారు పెసలు ఇలాంటివన్నీ, అది దాంట్లో నుంచి ఓన్లీ రూట్ మాత్రమే బయటకు వస్తుంది. సో అక్కడ మీకు మ్యాక్సిమం ఏంటంటే ప్రోటీన్ లాంటివి దొరుకుతాయి, ఓకే, సీడ్స్ నట్స్లో ఉండేవి. వేరస్ మైక్రోగ్రీన్ అనేది మీకు ఒక స్టెమ్ వస్తుంది, 2 లీవ్స్ వస్తాయి, దాన్ని కొటలేడి అని అంటారు. ఈ స్టేజ్ అంటే మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, దీన్ని ఒక బిడ్డ పుట్టినప్పుడు అంబ్లికల్ కార్డ్ దాన్ని ప్రిజర్వ్ చేసి ఎందుకు చేస్తున్నది, చాలా పవర్ ఉంటుంది అందులో. ప్యూర్ ఫామ్లో దొరుకుతుంది ఒక లైఫ్ అనేది. ఓకే, ఈ మైక్రోగ్రీన్ కూడా అలానే ప్యూర్ ఫామ్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది మళ్ళీ ఈ 2 లీవ్స్ ఉన్నాయి కదా, దాని స్టేజ్ దాటిందంటే ఆ ఉన్న పవర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇంత చిన్న దాంట్లో స్టేజ్ మాత్రమే, అంత చిన్న దాంట్లో మీకు మొత్తం పవర్ ఉంటుంది. దాన్ని మనం పెద్దది చేసామంటే అదంతా స్ప్రెడ్ అవుతుంది. సో కన్జంప్షన్ మనం క్వాంటిటీ ఎక్కువ తినాల్సి వస్తుంది, సేమ్ అదే పవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదే క్వాంటిటీ తక్కువ, సేమ్ పవర్ ఉంటుంది. సో ఇది మనకి బెటర్, ఈవెన్ మోర్ దెన్ స్ప్రౌట్స్. ఓకే, స్ప్రౌట్స్తో కంపేర్ చేస్తే మైక్రో గ్రీన్స్ ఆర్ బెటర్. స్ప్రౌట్స్లో మీకు అన్నీ దొరకవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోగ్రీన్స్ అనుకోండి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, ఈ, కే అండ్ మినరల్స్ దొరుకుతాయి మీకు. అన్ని మినరల్స్ ఆల్మోస్ట్ దొరుకుతాయి. ఓకే, స్ప్రౌట్స్లో మీకు అన్నీ దొరకవు, లిమిటెడ్ ఉంటుంది. అందరూ అనుకుంటుంటారు అసలు మైక్రో గ్రీన్స్ తినడం సురక్షితమేనా, సేఫా, అసలు ఇవి తింటారా అని అడుగుతూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు సార్? ఆకుకూరలు తింటున్నాం కదండి, తింటాం. ఆకుకూరలు తినడం సేఫ్. ఆకుకూరలు తినడం సేఫ్ అయినప్పుడు చిన్న ప్లాంట్స్ మనం ఇక్కడ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయము, కెమికల్స్ యూజ్ చేయము, ఏమి యూజ్ చేయము. ప్యూర్ ఫామ్లో 7 డేస్లో ఓన్లీ విత్ వాటర్ పెరిగేది, ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇది తినడం కన్నా సేఫ్ ఇంకేది లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, ఇది ఫలానా వాళ్ళే తినాలి, ఫలానా వాళ్ళే తినకూడదు, పేషెంట్స్ తినాలి, అట్లా ఏమి ఉండదండి. ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతిరోజు కనీసం ఒక 20 గ్రాములు మైక్రోగ్రీన్స్ తినాలి. 20 గ్రాములు తినొచ్చు. ఓకే, అది రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పర్ డే. ఆ మినిమం తింటుంటే మీకు మైక్రోగ్రీన్స్ ఇంకోటి కూడా ఉంటుందండి. అందరూ ఇది సూపర్ ఫుడ్ అంటారు, అంటే మేము ఏ ఉన్న రోగాలన్నీ నయం చేసేస్తున్నారు అట్లా. ఇది బెస్ట్ ప్రివెంటర్ మీకు దేనికైనా కానీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విటమిన్ డెఫిషియన్సీ ఇది తీసుకుంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండే ప్రివెంట్ చేస్తుంది. ఇట్ విల్ సప్లై విటమిన్స్. అలాగే మీకు బాడీలో కొన్ని కావాల్సిన కెమికల్స్ని మనకి ఏజ్ పెరిగే కొన్ని వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ వచ్చింది అనుకోండి, మోస్ట్లీ పీపుల్ స్టార్ట్ యూజింగ్ రీడింగ్ గ్లాసెస్. అది ఎందుకు అవుతుందంటే మనకి కంట్లో మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అది 40 వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ అవుతుంది, నో ఎక్సెప్షన్. దాన్ని మనము డిలే చేయొచ్చు వీటితో, ఈ రెగ్యులర్ కన్జంప్షన్ ఉంటే. నాకు వచ్చిన తర్వాత వేసుకోవడం తినడం కాదండి, ఇట్ ఇస్ నాట్ మెడిసిన్, ఇట్స్ ఫుడ్. ఓకే, మనం ఫుడ్ తీసుకునేందుకు ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకుంటాం, రైట్? బాడీకి కావాల్సిన అన్నీ కావాలి, ప్లస్ ఆరోగ్యంగా ఉండడం కోసం. సేమ్ ఇది కూడా అంతే, ఫుడ్ ఇది తీసుకొని మనము అలాంటివి మనము ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, రాకుండా కాపాడవచ్చు అంటారు. చేతులు కాలిన తర్వాత పట్టుకోవడానికి ఇవి ఆకులు కాదు, మైక్రోగ్రీన్స్. సో మైక్రోగ్రీన్స్ ఆకులు వేరే. ఓకే, సో అలాంటి చాలా ఉన్నాయి ఇవి. ఈవెన్ క్యాన్సర్ కూడా, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఇది రికమెండ్ చేయొచ్చు బాగా. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఉండాలి మెసేజ్, ఇది క్యాన్సర్ని నయం చేయదు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపగలదు. ఓకే, సల్ఫేర్ అనే ఒక కెమికల్ ఉంటుంది వీటిలో. బ్రొకలీలో మీకు చాలా దొరుకుతుంది, వీటికున్న పవర్ అది. మైక్రోగ్రీన్స్ అనేది ప్రతి ఒక్కరు ప్రతిరోజు కనీసం ఒక 20-25 గ్రామ్స్ తింటే మీకు చాలా 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 సేవ్ చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
హాస్పిటల్స్ కానీ అన్నెసెసరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ మీరు ఆరోగ్యంగా ఉంటారు చాలా, ఓకే. బికాస్ డైలీ బాడీకి కావాల్సినవి దొరుకుతున్నాయి. మనం ఇప్పుడు తింటున్నది ఏంటి, మనం కానీ పిల్లలు కానీ రోజు తినే జంక్ ఫుడ్, అవును. పిజ్జా, బర్గర్, వాటిలో ఏమొస్తుంది, పిండి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే కొవ్వు అవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఓకే. అండ్ ప్రోటీన్ కూడా కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉండదు. ఓకే. ఇప్పుడు ప్రోటీన్ ఓవర్టేక్ వల్ల కూడా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్మ్. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు తినాలి, అందరూ తినాలి. ఓకే సార్. ఇప్పుడు జనరల్గా మనం చూస్తున్నాము, మనం తినే కూరగాయలు కానీ ఆకుకూరలు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, కెమికల్స్ వేసే పండిస్తున్నారు, పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు అన్నీ. హాస్పిటల్స్కి వెళ్ళి అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇది అయ్యే బదులు ముందే ప్రివెంట్ చేసుకుంటే కరెక్ట్ అని మీరు అంటుంటారు. యాక్చువల్గా ఇట్స్ ట్రూ. యా, ఓకే సార్. అసలు జనరల్గా ఏ వయసు వాళ్ళు తినవచ్చు మైక్రో గ్రీన్స్ అంటే? దీనికి వయసుతో సంబంధం లేదు. ఓకే. ప్రతి ఒక్కరు తినాలి, నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరు తినాలి. పిల్లలకి ఇవ్వచ్చండి చిన్న? మీకు ఇండియాలో ఒక స్టేట్ గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం పథకంలో దీన్ని నెలకి 2 సార్లు సప్లై చేస్తున్నారు. ఓకే. గవర్నమెంట్ స్కూల్స్లో అంత పవర్ ఉంది. ఆ పర్టికులర్గా ఆ స్టేట్ గవర్నమెంట్ అయితే దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఓకే. అక్కడ ఫేమస్ స్టేట్ కూడా చెప్తాను మీకు, కేరళలో మైక్రో గ్రీన్స్ చాలా తింటారు, విపరీతంగా తింటారు. యాక్చువల్లీ ఇండియాలో చెప్పాలంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ప్రతి దగ్గర మీకు మైక్రో గ్రీన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరులో కొంచెం ఎక్కువ ఉంది దీని కల్టివేషన్ అది. హైదరాబాద్లో నేను చెప్పినట్టుగా అదే స్టార్ట్ చేసేస్తున్నారు, అయిపోతున్నారు. సో అక్కడ నేను కొంచెం దీన్ని తీసుకెళ్ళాలని, కొంచెం గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలని ప్లాన్. ఓకే సార్. యా, జనరల్గా మైక్రో గ్రీన్స్లో ఎక్కువగా సేల్ అయ్యే రకం ఏంటి అంటే టాప్ 10లో వచ్చేసరికి అగైన్ మీకు అది క్యాబేజ్ వెరైటీస్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి భూమిలో పెరిగేవి, ఈ రాడిష్, క్యారెట్, బీట్రూట్, ఇవి. మేము యాక్చువల్గా ఏం చేస్తాం అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు విటమిన్స్ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ 4 to 5 విటమిన్స్ అన్నిట్లో ఉంటాయి. కొన్నిట్లో 1 or 2 విటమిన్స్ ఉండవు. అలాగే అన్నిట్లో 1 or 2 మినరల్స్ ఉండవు, ఈ న్యూట్రియంట్స్ ఉండవు. సో మేమేం చేస్తామంటే ఒక 4 to 5 వెరైటీస్ని మిక్స్ చేసి ఎవ్రీ వీక్ ఒక 100 grams అనేది సబ్స్క్రిప్షన్ బేసిస్లో ఇస్తాం. ఓకే. సో ఇట్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ క్యాబేజ్ వెరైటీ అండ్ భూమిలో పెరిగే వెరైటీ, నట్స్, ఈ 3 కాంబినేషన్లో మిక్స్ చేసి ఇస్తాం. ఓకే. సో దట్ వాళ్ళకి కంప్లీట్ అన్నీ దొరుకుతాయి, పోషకాలు కానీ అందులో విటమిన్స్ కానీ మినరల్స్ అన్నీ కంప్లీట్గా ఆ బాక్స్లో దొరుకుతాయి అంటారు. ఓకే. ఒక్కొక్క వెరైటీ తినాలనేది అది స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. ఓకే. దాన్ని అగైన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్, కాంట్రవర్సీ అవ్వచ్చు, డాక్టర్స్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే సార్. సో జనరల్గా మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి అంటే స్టార్టింగ్లో కదా త్వరగా పెరిగే రకాలు అంటే ఏముంటాయి సార్? క్యాబేజ్ వెరైటీ ఫాస్టెస్ట్ 7 days. ఓకే. భూమిలో పెరిగేవి 14 days. నట్స్, కొన్ని నట్స్ 14 days నుంచి 21 days పడతాయి. ఈజీగా పెరిగేది క్యాబేజ్ వెరైటీస్ అంటే జనరల్గా ఏముండొచ్చు, ఒక 2-3 చెప్పండి. క్యాబేజ్ వెరైటీస్ అంటే మనకి కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, రెడ్ క్యాబేజ్, ఆ వెరైటీస్ అండి. క్యాబేజ్లోనే అట్లా ఆ టైప్కి సంబంధించి బ్రాచికేసి అని ఒక ఫ్యామిలీ అంటారు అట్లా. ఓకే. సో అవి త్వరగా పెరుగుతాయి. ఓకే. మరి వీటికి ఎలాంటి విత్తనాలు వాడతారు సార్? అంటే ఆర్గానికా లేకపోతే అసలు సీడ్స్ ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, అవి ఎలాగా? సీడ్స్ కొన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, కొన్ని మనకి ఇండియాలోనే దొరుకుతున్నాయి. దీనికి స్పెసిఫిక్గా సీడ్స్ నాన్ జిఎంఓ సీడ్స్ వాడాలి మనం, ఇంట్లో ఉండే విత్తనాలు వాడకూడదు. యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు అది కరెక్ట్ కాదు. ఇంట్లో ఉండే విత్తనాలు యూజ్ చేయకూడదు, వాడకూడదు. ఇంట్లో ఉండే ఇది విత్తనాలు కాదండి, యాక్చువల్లీ అది ఫుడ్. అది మనం తెచ్చుకునేది ఎందుకు, దాన్ని ఫుడ్లో దాన్ని ఫుడ్ అని అనాలి, సీడ్స్ అనకూడదు. సీడ్ వేసి దాంట్లోంచి మనం మొక్కలు తీసుకురావడం అది సీడ్. ఇంట్లో కూరలు వేసుకునే దాన్ని సీడ్లు అనకూడదు, దాన్ని ఫుడ్ అనాలి. ఓకే. మనకి ఈరోజు చూస్తుంటాం న్యూస్ పేపర్స్లో అక్కడ ఇక్కడ బొప్పాయి విత్తనాలు మిరియాలని చెప్పి అమ్మేస్తారు, ఏదో పెట్టి ఆవాలని చెప్పి అమ్మేస్తున్నారు, తెచ్చుకొని తింటున్నారు ఇళ్ళల్లో. సో అవి విత్తనాలు కాదు, మైక్రో గ్రీన్స్ విత్తనాల ద్వారా వస్తాయి. సో మనం వాడే విత్తనాలు కూడా నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు. ఓకే సార్. ఇప్పుడు అందరికీ కావాల్సిన విషయం, అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసే విషయం, అసలు ఈ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ని చేయడానికి ఎలాంటి సెటప్ కావాలి, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఈ టాపిక్లో భాగంగా ముందుగా మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్కి ఎంత స్థలం అవసరం, అసలు దాని గురించి చెప్పాలి అంటే ఏంటి సార్? దీన్ని మనం 3గా డివైడ్ చేయొచ్చండి. మైక్రో గ్రీన్స్ మన కోసం పండించుకుంటున్నామా,
మైక్రో గ్రీన్స్ ఒక స్మాల్ బిజినెస్గా చేయాలనుకుంటున్నామా, లేదా మైక్రో గ్రీన్సే నా లైవ్లీహుడ్, ఇదే నాకు ఇన్కమ్ తెచ్చేది అనుకోండి, దాన్ని బట్టి మనం ఏంటంటే ఇంట్లో చేసుకోవడానికి మీకు ఒక ట్రే చాలు. ఒక ట్రేలో మీకు దగ్గర దగ్గర 300 grams యావరేజ్ ఈల్డ్ వస్తుంది ఓకే. హార్వెస్ట్ చేసినప్పుడు. అది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. రెండోది ఒక స్మాల్ బిజినెస్, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour టైం స్పెండ్ చేస్తాను దీని మీద. నెలకు ఒక 20,000 30,000 వస్తే చాలు అనుకునే వాళ్ళు ఒక 4-5 ట్రేస్ ఇంట్లోనే ఒక చిన్న స్పేస్లో పెట్టుకోవచ్చు, ఒక ర్యాక్లో చేయొచ్చు. ఓకే. అలా కాకుండా లేదు నాకు నేను ఇంకేం చేయను, జాబ్ చేయను, ఏం చేయను, ఇదే చేయాలనుకుంటే టు స్టార్ట్ విత్ అట్లీస్ట్ మనకు ఒక 100 SFT ఉంటే బాగుంది. 100 SFTలో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అట్లీస్ట్ మనము ఎవ్రీ వీక్ ఒక 30 to 40 ట్రేస్ అనేది హార్వెస్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆ వైబిలిటీ వస్తుంది. ఓకే. మనం పెట్టే టైము, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్, మనకి వర్క్, ఓకే. దానికి తగ్గట్టుగా రావాలంటే ఒక 100 SFTలో ఒక 2 racks మినిమం కావాలి. ఓకే. ఇప్పుడు 100 square feetలో మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు, బాగానే ఉంది. అందులో ఎన్ని ట్రేస్ పడతాయండి? మనకి 2 racks పెట్టుకున్న ఒక ర్యాక్కి 20 ట్రేస్ పడతాయండి. ర్యాక్స్ అంటే ఎలాగా? 6 feet హైట్ ఉంటుంది, 5 feet విడ్త్ ఉంటుంది. ఎవ్రీ దానికి మనకి 1.5 feet హైట్ పెట్టుకుంటాం. అలా ఎన్ని షెల్ఫ్స్ ఉంటాయి? అవి 5 shelves ఉంటాయి. ఒక్కొక్క రోలో మనం 4 ట్రేస్ పెట్టగలం. ఓకే. 5 shelvesలో ఒక్కొక్క రోలో 4 ట్రేస్ పెడితే 4 5 20. అట్ ది సేమ్ టైం మనం ఏంటంటే 2 ట్రాక్లు ఒకేసారి 2 ర్యాక్స్లో ఒకేసారి వేయలేము. ఎందుకంటే మనకి స్టేజెస్ ఉంటాయి. జర్మినేషన్ స్టేజ్ అనేది ఉంటుంది విత్తనాలు వేసిన తర్వాత. నెక్స్ట్ దానికి లైట్ లేకుండా చూసుకోవాలి. మొక్క కొంచెం వచ్చి ఒక 1/2 inch వచ్చిన తర్వాత దాన్ని లైట్ కింద పెట్టాలి. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఈ స్టేజెస్ కూడా ఉంటాయా? ఒక 7 days అని నేను చెప్పాను కదా, 7 daysలో పెరుగుతుంది ఇది. ఆ 7 days అగైన్ మళ్ళీ 3 divisions ఉంటుంది అందులో. ఓకే. సో ఇవన్నీ కొంచెం ఏంటంటే డీప్గా డిస్కస్ చేసినప్పుడు మనకు అన్నీ వస్తాయి. అందుకని ఏంటంటే 2 ర్యాకుల్లో 40 ట్రేస్ మనం ఒకేసారి చేయలేము. నాకు కొన్ని ర్యాక్స్ మళ్ళీ నేను విత్తనాలు వేసుకోవడానికి కావాలి, రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ విత్తనాలు వేస్తాను ఈరోజు, 3 days తర్వాత ఇంకో సెట్ వేస్తాను. సో ఇవి 3 days తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవుతాయి లైట్స్ కిందకి, ఇవి ఇక్కడ విత్తనాలు వేస్తాను. సో ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. సో 40 ట్రేస్ నా దగ్గర 2 ర్యాక్స్ ఉన్నాయని అంటే నాకు లైట్స్ కింద ఉన్నవి ఒక 20 ఉంటాయి, మిగతా 20 10 ఇక్కడ ఉంటాయి, ఒక 10 వాషింగ్కి వెళ్ళడము లేకుంటే అట్లా సైకిల్ ఉంటుంది. ఓకే. యాక్చువల్ కంటే కనిపించేది మీకు ఒక 20 ట్రేస్ కనిపిస్తాయి, మిగతావి బ్లాక్అవుట్ అంటాము, అంటే చీకట్లో పెట్టడం. 20లో మనం ఈ ప్రొడక్షన్ అంతా 20 యావరేజ్ 300 grams తీసుకున్నారంటే ఒక 6 kgs వస్తుంది. ఓవరాల్గా 6 kgs ఈల్డ్ వస్తుంది. 20 బాక్సెస్కి 100 square feetలో మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగా. ఓకే. దీన్ని జనరల్గా ఇంట్లో చేయొచ్చు, ఇంకా టెర్రస్ పైన చేయొచ్చు, ఇంకా ఇలా చెప్తూ ఉంటారు. చాలా మంది చేస్తూ ఉన్నారు కూడా అలాగా. అంటే మీరు ఎలా చేస్తున్నారు? టెర్రస్ పైన కూడా చేయొచ్చా? ఒకవేళ చేయొచ్చు అంటే దానికి ఎలాంటి సెటప్ ఉండాలి ఏంటి? కమర్షియల్గా మనం చేయాలనుకున్నప్పుడు ఈ బాల్కనీలో టెర్రస్లో చేయడం అనేది వర్కౌట్ కాదండి. ఓకే. దీనికి ఏంటంటే పర్ డే మినిమం 16 to 17 hours కంటిన్యూస్గా లైట్ కావాలి. ఆ లైట్ కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్గా ఉండాలి. ఉదయం ఎండ ఒక విధంగా ఉంటుంది మనకి, మధ్యాహ్నం ఒక విధంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక విధంగా ఉంటుంది. కరెక్ట్. సో మనం కమర్షియల్ లార్జ్ స్కేల్లో వెళ్ళాలన్నప్పుడు 7 daysలో కరెక్ట్గా క్రాప్ తీయాలనుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా దీనికి కంపల్సరీగా మనం ఏంటంటే ఒక సెటప్లోనే చేయాలి, కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లోనే చేయాలి. మనం 7 days అన్నప్పుడు 7th day తీయగలము కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో మనం చేస్తే. అదే బయట పెట్టామనుకోండి, ఈరోజు అంతా ఎండలేదు, ఆ రోజు అది పెరగాల్సిన హైట్ పెరగదు, దానికి కావాల్సిన సన్లైట్ ఉండదు, వర్షం వస్తుంటుంది, లేదా కంప్లీట్గా డార్క్ ఉంటుంది. సో ఇది ఒక స్టాండర్డ్గా మీకు అనుకున్న టైంకి ప్రొడక్షన్ రాదు. ఓకే. కమర్షియల్ అంటే కంప్లీట్గా సెటప్ ఉండాలి. అంటే గ్రో ర్యాక్స్ ఉంటాయా లేకపోతే అసలు ఎలా అండి? ఓన్లీ ట్రేసేనా? మనకి దీనికి ఫస్ట్ ఏంటంటే స్టేజ్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే సీడ్స్ వేస్తామో, సీడ్స్ వేసినప్పుడు కంప్లీట్గా డార్క్లో ఉండాలి. ఆ సీడ్ కొంచెం మనకి రూట్స్ స్టార్ట్ అయినప్పుడు మనం దాన్ని ఏంటంటే దానికి ముందు ఏం చేస్తామంటే సీడ్స్ రూట్ రావడానికి ముందు దాని మీద ప్రెషర్ పెడతాం, బ్రిక్స్ యూజ్ చేస్తాం, వెయిట్ యూజ్ చేస్తాం, ప్రెషర్ పెడతాం. ఎందుకంటే దాంట్లో రెసిస్టెన్స్ పెంచాలి మనం, పెంచితేనే ఈ 7 days సైకిల్ అనేది మనం మీట్ కాగలం. ఆ రూట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని బ్లాక్అవుట్ స్టేజ్ అంటాం. వెయిట్స్ తీసేసి స్టిల్ డార్క్లోనే పెడతాం. ఓకే. అలా 1 day పెట్టిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు మనకి గ్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి యాక్చువల్గా ఎల్లోలో ఉంటాయి. ఎల్లో ఎప్పుడండి? ఏ స్టేజ్లో?
స్టార్టింగ్ స్టేజ్ అన్నీ కూడా ఎల్లోలో ఉంటాయి. ఓకే. ఒక బీట్రూట్, పర్పుల్ కలర్స్ ఉంటాయి కొన్ని. ఆ కలర్స్ కాకుండా ఈ గ్రీన్గా వచ్చేవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ 3-4 డేస్ కంప్లీట్ ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకే. బికాజ్ ఎందుకంటే మనం లైట్ ఇవ్వట్లేదు. డార్క్లో ఉంటాయి కాబట్టి. సో ఆ 4th డే ఏమవుతుందంటే మనం బ్లాక్అవుట్ డే అనేది చెప్తాము. ఆ బ్లాక్అవుట్ డే అనేది ఒక రోజు ఉంటుంది. అప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ పైన వచ్చేస్తాయి. స్టెమ్, 2 లీవ్స్ ఫామ్ బడ్స్ వస్తాయి చిన్నగా. ఆ స్టేజ్లో దాన్ని తీసుకెళ్ళి లైట్స్ కింద పెట్టాలి. అప్పుడు లైట్స్ కింద ఒక అది ఏ డే అండి? 4th డేనా? 4th డే. ఓకే. అంటే మనము సీడ్స్ ఫస్ట్ వేసినప్పుడు ఎప్పుడు వేసాం అనేది కూడా డిపెండ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వేసామా, ఆఫ్టర్నూన్ వేసామా, ఈవినింగ్ వేసామా, ఆ రోజు అక్కడి నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. 24 hours కౌంట్ చేసుకోవాలి. 1 డే లాగా. ఇప్పుడు మార్నింగ్ 8కి వేస్తే నెక్స్ట్ డే 8కి 1 డే లాగా కౌంట్ చేసుకొని అలాగా 4th డే బ్లాక్అవుట్ డే అని ఏదైతే చెప్తున్నారో చీకట్లో నుంచి లైట్ వరకు షిఫ్ట్ చేస్తాం మనం. లైట్ కింద పెట్టేటప్పుడే ఆ ట్రైల్ వాటరింగ్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. దానికి ముందు ఏం చేస్తామంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఓన్లీ వాటర్ స్ప్రే చేస్తాం అనమాట. స్ప్రేయింగ్ లైక్ ఈరోజు సీడ్ వేసాము, 24 hours తర్వాత వాటర్ స్ప్రే చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ స్ప్రే చేయాలి. అప్పుడే ఇది స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయ్యి లీవ్స్ అనేవి కానీ స్టార్ట్ అవుతాయి. లైట్ కింద వెళ్ళినప్పుడు ఏంటంటే బాటమ్ వాటరింగ్ అంటాం. ఎట్లా అండి? బాటమ్ వాటరింగ్. బాటమ్ వాటర్ కింద నుంచి మనం వాటర్ అందిస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పైన స్ప్రే చేస్తున్నాం. లైట్స్ కింద వెళ్ళేసరికి మనం బాటమ్ వాటరింగ్ అంటాం. కింద ఒక ట్రే పెట్టి ఆ ట్రేలో వాటర్ పోసి ఇవి దాని మీద పెడతాం. అంటే వీటికి హోల్స్ ఉంటాయండి? ట్రే అంటే మనం యాక్చువల్గా ఒక సెట్ని ట్రే అంటాం మేము. ఒకటి హోల్స్తో ఉంటుంది, ఒకటి వితౌట్ హోల్స్ ఉంటుంది. ఓకే, 2 ఉండాలి. ఒక ట్రే అంటే 2 ఆఫ్ సీడ్స్ వేసేటప్పుడే విత్ హోల్స్ ఉన్న దాంతో వేయాలి. ఓకే. వితౌట్ హోల్స్ ఉన్న దాని కింద దాని పైన ఇది పెడతారు. మీకు మోస్ట్లీ పెరగవండి. ఎందుకనంటే హోల్స్ ఉన్న రీజన్ ఏంటంటే దానికి ఆక్సిజన్ సప్లై కావాలి. కరెక్ట్. మనం బ్లాక్లో పెట్టేస్తున్నాం, లైట్ ఇవ్వట్లేదు, బట్ ఆక్సిజన్ అయితే కావాలి. సో హోల్స్ కంపల్సరీ ఉండాలి. హోల్స్ లేకపోతే మనం ఇలా ట్రేస్లో కష్టం చేయాలి. ఓకే, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక ట్రే అంటే సెట్ ఆఫ్ 2 విత్ హోల్స్ అండ్ వితౌట్ హోల్స్. ఓకే సార్, మీరు అన్నట్టుగా జనరల్గా మైక్రో గ్రీన్స్ పెంచాలి అంటే లైట్స్ ఉండాలి. లైట్ సెటప్కి 4 డేస్కి మారుస్తాం అంటున్నారు. అంటే మీరు ఇండోర్ గ్రో లైట్స్ వాడుతున్నారా? ఎలా సార్? ఒక రోజుకి 16 to 17 hours ఇవ్వాలి కంటిన్యూస్గా. సో మేమేం ఫాలో అవుతాం అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 లైట్స్ కంప్లీట్ ఆన్ ఉంటాయి. నైట్ 10 నుంచి మార్నింగ్ 6 కంప్లీట్ డార్క్ ఉంటుంది. ఓకే. బికాజ్ అవి ప్రాణాలు, అవి కూడా నిద్రపోతాయి. ఓకే. అవి నిద్రపోతాయి. సో వాటిని మనం కంప్లీట్ డార్క్లో నైట్ అంతా పెట్టాలి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు మినిమం 16 up to 17 hours లైట్. ఓకే. ఓకే సార్. ఆ లైటింగ్ కూడా నేను చెప్పినట్టుగా డే లైటింగ్. నార్మల్ మనం 20 watts LED బల్బ్స్ వాడితే సరిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ మీరు చెప్పారు ఇప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి ఏంటి అని. ఇప్పుడు మన ఆడియన్స్ దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్కమ్. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్కమ్ ఈ పార్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఇది చాలామందికి తెలుసుకోవాలి అనుకునే విషయం. జనరల్గా మనం ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేద్దామన్నా కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తే చాలా బాగుంటుందని అనుకుంటారు. సో ఒక చిన్న స్థాయి సెటప్లో ఈ మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ని చేయడానికి ఎంత అవుతుంది అంటే మినిమం స్టార్టింగ్లో ఎన్ని స్క్వేర్ ఫీట్లో చేసుకోవచ్చు, ర్యాక్స్ కావచ్చు, దానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది మినిమం? బిజినెస్ పరంగా అంటే మీరు ఒక 100 SFTలో పెట్టాలనుకున్నారు. దీనికి ఓవరాల్ సెటప్ వచ్చేసరికి మనకి టు స్టార్ట్ వచ్చి ఈ ర్యాక్స్ కానీ సీడ్స్ కానీ మనకి అన్నీ కావాలి, టూల్స్ కానీ వీటికి మీకు అరౌండ్ ఒక 1.5 lakh నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. ఏంటి? ట్రేస్కి, సీడ్స్కి, లైటింగ్ సెటప్కి, ర్యాక్స్కి, అన్నిటికీ కలిపి. ఎందుకంటే మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మీరు రిజల్ట్స్ చూడలేరు, అదైతే చెప్తున్నాను. అందరూ అనుకున్నట్టు 1 weekలో సంపాదించండి. మీరు ఫస్ట్ అన్ని వెరైటీస్ ఒకసారి వేసి చూడడానికి మీకు 1-2 months టైం పడుతుంది. ఫస్ట్ ట్రయల్ వేయాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు 7 daysలో పండేవి ఏవి, 14 daysలో పండేవి ఏవి, 21 daysలో పండేవి ఏవి, ఇవన్నీ తెలుసుకోవడానికి మీకు టైం పడుతుంది. అవి మీరు ప్రాక్టికల్గా వేయాలి. వేసినప్పుడే మీరు దాన్ని లార్జ్ స్కేల్లోకి తీసుకెళ్ళరు. సో ఒక్కొక్క వెరైటీ వేయడానికి మీకు 7 days పడుతుంది. టాప్ 25 వెరైటీస్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? టాప్ 10 తీసుకుందాం, 7 weeks పడుతుంది. 7 weeks అంటే ఎన్ని రోజులు పడుతుంది? సో ఇవి ఒక్కసారి ట్రయల్ వేసి మీరు దాని రిజల్ట్ చూడడానికి మీకు అంత టైం పడుతుంది. అంతేకాని వారంలో వచ్చేసి వారంలోనే వస్తుంది, కానీ ఇనిషియల్గా వారంలో రాదు. ఓకే. స్విచ్ కానీ లైట్ వెలిగినట్లు కాదు. ఓకే. సో ఇనిషియల్గా ఒక 1 month దీని గురించి ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 1 month వరకు ఓన్లీ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్.
ఫస్ట్ ప్రాక్టికల్గా చేస్తే మాత్రమే అందులో Experience. ఏమేమి ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో అందరూ తినాలి. మీ ఇంట్లోనే అందరు తినలేదంటే నువ్వు బయట పోయేలా అమ్ముతావు, కరెక్ట్. రైట్? ఇంట్లో అందరు తినాలి, దీన్ని ఒక హ్యాబిట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పక్కన ఉన్నవాళ్ళు దీన్ని అలా చేస్తుంటేనే మనం దీన్ని ఒక కంటిన్యూస్ మోడ్లో తీసుకెళ్ళి వీ కెన్ స్కేల్ అప్. లేదంటే తర్వాత ఏమవుతుంది, మీ ఇంట్లో వాళ్ళే తినట్లేదు, ఎంట్రా పిచ్చా విన్నా నేను చాలా మంది ఎంట్రా ఊరికి పిచ్చాకలు తినమంటా అంటారు. ఇగ్నోరెన్స్ అది. ఇది ఒక సూపర్ ఫుడ్ కైండ్ ఆఫ్ దాన్ని వాళ్ళే బిలీవ్ చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిలీవ్ చేయట్లేదు. వీళ్ళు బిజినెస్ పెట్టి బయట వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలరు? కరెక్ట్. నువ్వు తింటేనే కదా దాని టేస్ట్ ఎలా ఉంది, దానికి ఏమేమి రిజల్ట్ వచ్చింది ఏంటి అని చెప్పగలం. ఫస్ట్ మనము ఆ 10 వెరైటీస్ పండించి అవి ఎలా ఉంటాయో దాన్ని టేస్ట్ చేయాలి. అందరికీ నచ్చుతుందా లేదా లేదు. రాడిష్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు కొంచెం ట్యాంగీ ఉంటుంది అన్నమాట, స్పైసీ ఉంటుంది. బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది. సన్ఫ్లవర్ తిన్నాను కొంచెం నట్టి ఫ్లేవర్, సన్ఫ్లవర్ తిని మీరు ఇప్పుడు చూద్దాం లాస్ట్లో మీకు అన్నీ నేను టేస్ట్ ఇట్. యా, మీరు ఏ వెరైటీ తింటున్నారో ఆ వెరైటీ టేస్ట్ మీకు వస్తుంది. యూ ఫీల్ లైక్ దట్ యు ఆర్ ఈటింగ్ ఇట్. సో ఇది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకి అదే తెలియకుండా మనం పోయి ఇదో నేను మీకు మైక్రోగ్రీన్స్ తెచ్చానండి, నేను అమ్ముతున్నాను కొనండి అంటే అది ఏంటి ఎలా ఉంటాయని వాళ్ళు అడిగితే మనం చెప్పాలి. కరెక్ట్. ఏం చెప్తాం? సో అందుకే నేనేం చెప్తానంటే తొందరపడద్దు దీన్ని చేయడానికి. మంచి బిజినెస్ కొంచెం ఓపిక, కొంచెం టైం కావాలి. ఆ ఇనిషియల్ 1-2 months మీరు కానీ ఇవ్వగలిగితే దెన్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ విత్ ప్రాక్టీస్. మెయిన్గా ఏంటంటే ఆ 1-2 monthsలోనే చాలామంది ఆగిపోతున్నారు. నేను ఖర్చు పెట్టాను, నాకేం రావట్లేదు, నేను పని చేస్తున్నాను. అది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫెయిల్యూర్కి. ఓకే 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 సార్. జనరల్గా మీరు ఎంత ఖర్చు పెట్టారండి స్టార్టింగ్ ఫస్ట్లో మీరు ఈ సెటప్ని పెట్టుకోవడానికి కానీ? ఓవరాల్ సెటప్కి నాకు నా కన్సల్టేషన్స్కి, ఎందుకంటే ఇది చూసిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ ఎనీవే. స్టార్ట్ చేస్తే ఇది ఒకటే, ఇంక నేను ఇంకేం చేయను. ఐ వాంట్ టు టేక్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ రెవల్యూషన్. ఓకే. ఇది ఒక మూమెంట్లో చేయాలి. నేను పండించి నేను అమ్మేసమే కాదు. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కన్స్యూమ్ మైక్రోగ్రీన్స్. మీరు తినకండి, వదిలేసేయండి. మీరు ఆల్రెడీ సగం డ్యామేజ్ ఏజ్ అయిపోయింది. మీ పిల్లలకి ఖచ్చితంగా తినిపించండి. ఓకే. అండ్ దట్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. పంట అంటే ఎంత దిగుబడి వస్తుంది సార్ మనకి? ఒక రోజులో చెప్పొచ్చా లేకపోతే ఒక వారంలో చెప్పొచ్చా? అది ఎలాగా, ఎంత హార్వెస్టింగ్ చేస్తారు? హార్వెస్టింగ్ నేను ఎంత చేస్తాను అనే దానికన్నా నేను ఎంత సప్లై చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. మాకున్న సెటప్లో అయితే ఈరోజు మా సెటప్లో ఐ హ్యావ్ అబౌట్ 275 ట్రేస్ ఉన్నాయండి. 275 ట్రేస్. నేను స్టార్ట్ చేసింది యాక్చువల్గా ప్రొడక్షన్ అంటే మానిటరీ పరంగా అమ్మడం స్టార్ట్ చేసింది, సప్లై చేయడం స్టార్ట్ చేసింది లాస్ట్ 2 months నుంచి. 2 months నుంచి? జస్ట్ 2 months నుంచి. బట్ 6 months ముందు నుంచి నేను ఇవి పండిస్తూనే ఉన్నాను, నేను తింటున్నాను, నాకు తెలిసిన వాళ్ళు తినిపిస్తున్నాను. ఈ ఏదైతే మైక్రోగ్రీన్స్ అనే కాన్సెప్ట్ ఉందో దాన్ని అందరికీ తీసుకెళ్తున్నాను. తెలిసిన అన్ని కమ్యూనిటీస్కి వెళ్ళడం, వాళ్ళకి చెప్పడం. ఈ కాన్సెప్ట్ని కొత్త కాన్సెప్ట్ కదా, తీసుకెళ్ళాలంటే కూడా కొంచెం టైం పడుతుంది. అవును, జనాల్లోకి వెళ్ళాలి కదా. సో దానికోసమనే నేను ఫ్రీగా ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను. 4-5 months నేను ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని వీక్లీ బేసిస్లో మనం వాళ్ళకి డెలివర్ చేస్తూ ఉంటాం. ఓకే. తీసుకుంటున్నారంటే కొంటున్నారా? బట్ ఇక్కడ ఒకటి అండి, నేను ఇందాక చెప్పాను కదా యూకే, యూఎస్లో, కెనడాలో ఎక్కువ అని. నాకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర తీసుకోండి 90% NRIs. ఓకే. బికాస్ దే నో ఇట్ ద వాల్యూ ఆఫ్ మైక్రోగ్రీన్స్. మన వాళ్ళు ఏంటంటే ఏంటి ఇంత డబ్బాలో ఇంత కాస్ట్ కంపేర్ చేస్తారు. నువ్వు 800 టికెట్ పెట్టి పాప్కార్న్ పెట్టి ఒక సినిమాకి వెళ్తాం 3 గంటలకి, అదే అమౌంట్ ఒక 1 monthకి ఇక్కడ మైక్రోగ్రీన్స్లో పెట్టచ్చు కదా. కరెక్ట్. నువ్వు తీసుకోకూడదు, పర్లేదు, నీ పిల్లలకి పెట్టు. మంచి మాట. 800-900లో 1 monthకి మేము సప్లై చేస్తాం. హెల్త్ మిక్స్ అని ఉంటుంది. దట్ విల్ గివ్ యూ ఆల్ రిక్వైర్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే. జనరల్గా అసలు ఎంత ఆదాయం వస్తుంది అంటే ఎలా చెప్పొచ్చు సార్ ఒక ట్రేకి మామూలుగా? సీడ్ వెరైటీని బట్టి మనకి ఏంటంటే 200% నుంచి అప్ టు 600% రిటర్న్స్ కూడా ఉంటాయండి. మినిమం ఒక ట్రే పండించడానికి మినిమం ఎంత కాస్ట్ అవుతుంది? మనం ఎంతవరకు రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? మినిమం 200% ఉంటుంది. 200% అని చెప్పొచ్చు. మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టారంటే మీకు 200 వస్తుంది. 200 వస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు 200% రిటర్న్స్ వస్తాయి అంటున్నారు, బాగానే ఉంది, వినడానికి చాలా బాగుంది. కానీ కాస్ట్ ఎలా నిర్ణయిస్తారు జనరల్గా? నేను అదే చెప్పాను కదా, ఆన్లైన్ కంటెంట్ ఏం చేస్తుందంటే అది మంచిది, చాలా దొరుకుతుంది ఆన్లైన్లో కంటెంట్. బట్ మన మైండ్ ఏంటంటే మనకి ఏదైతే వినడానికి ఇష్టం ఉంటుందో అదే వింటున్నాం, మిగతా వినట్లేదు. ఇప్పుడు దీంట్లో కాస్ట్ అనేసరికి మనం ఎలా చూస్తామంటే
ట్రేస్ కాస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. దీనికి మనం కోకోపిట్ వాడతామండి. ఓకే. కోకోపిట్ వాడతాము. ఒకసారికి సీడ్స్ వేస్తే ఆ కోకోపిట్లో హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కోకోపిట్ మళ్ళీ పడేస్తాం, ఇంకా వాడడం. రీయూజ్ ఇంకా పనికిరాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ రూట్స్ వెళ్ళిపోయి ఉంటాయి మొత్తం. దానివల్ల మీరు మనకి అందుక pure form లో కావాలి. ఎన్నో ఇందులో ఉన్న మినరల్స్ అంతా కన్జ్యూమ్ చేసి ఉంటుంది. సో అదొక కాస్ట్ చూసుకోవాలి. ట్రేస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, రెంట్, ఇవన్నీ చూస్తే నాకు ఒక ట్రేకి ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ అలా పడింది అనుకున్నాను. ఓకే. నాకు యావరేజ్ వచ్చి ఒక 300 గ్రామ్స్ ప్రొడ్యూస్ వస్తుంది. 300 గ్రామ్స్ వస్తుంది ప్రొడక్షన్ హార్వెస్ట్ చేసాకి. మనం ఏంటంటే ఒక 100 గ్రామ్స్ ఇంత అని చెప్పి అమ్ముతాం. ఇట్ డిపెండ్స్ అపాన్ నేను ఎక్కడ అమ్ముతున్నాను, సిటీలో అమ్ముతున్నానా, రూరల్ ఏరియాలో అమ్ముతున్నానా, ఎక్కడ అమ్ముతున్నాను, ఎవరికి అమ్ముతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళకి తక్కువ రేట్కి అమ్మాలి. హౌస్ హోల్డ్ ఉంటారు, సప్లై చేస్తాం కదా, వాళ్ళకి ఒక రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను సబ్స్క్రిప్షన్ బేసిస్లో. సో అక్కడ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ఈ 300 గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 గ్రామ్స్ 200కి అమ్మాను అనుకోండి యావరేజ్గా. సబ్స్క్రిప్షన్ బేసిస్లో ఇంకొంచెం తక్కువ ఉంటుంది. మనకి ఎంత వస్తుంది అక్కడ? 600 వస్తుంది. ఓకే. పర్ ట్రే నుంచి 600 అనుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టిన ఖర్చు అరౌండ్ 150. ఓకే. ఒక ట్రేకి 150 ఖర్చు పెడితే కొన్నిసార్లు సీడ్ ఏంటంటే కాస్ట్ ఉంటుంది. కొన్ని సీడ్స్ మనకి పర్ కేజీ 1000 దొరుకుతాయి, కొన్ని సీడ్స్ 12,000 కూడా ఉన్నాయి. ఓకే. అవి రేర్ వెరైటీస్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ 200 దాకా వెళ్తుంది. అట్లానే అక్కడ కూడా పెరుగుతుంది. ఓకే. మనకు ఇప్పుడు యావరేజ్ అవుట్ మనం చూస్తే ఈ టాప్ 10 పండించుతాము మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్ బేస్లో మిక్స్ ఇస్తామని చెప్పాము కదా. దీనికి వర్కౌట్ ఏంటంటే 100-150 నుంచి 175 ఖర్చు అవుతుంది. మనకి కొంత తక్కువలో ప్రైస్లో డిస్కౌంట్లు వాటిలో ఇచ్చినా కానీ ఒక 400-450కి అమ్మినా కానీ 150 లెక్కన బాక్స్ అమ్మినా కానీ మనకి 150 నుంచి మీకు అక్కడ డబల్ వచ్చింది. ఓకే. డబుల్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. బట్ అది మనం ఎక్కడ ఎలా మార్కెటింగ్ చేస్తున్నాము అది మెయిన్ ఇంపార్టెంట్. జనరల్గా మనకి బిజినెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం కస్టమర్కి ఇచ్చామంటే ఒకరోజు అది రెగ్యులర్ బేసిస్లో మెయింటైన్ చేయటం ఎలా, అసలు దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి మన దగ్గర, లేకపోతే వన్ డే తినేసి నెక్స్ట్ డే కాదు అంటే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కావచ్చు, లేకపోతే అసలు దాని వెనకాల ఉన్న తాత్పర్యం ఏమంటారు? ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను. ఎవరైతే కస్టమర్ నేను పోయి అడుగుతున్నానో 800-900 ఇవ్వండి 1 మంత్ సప్లై చేస్తాను, వాళ్ళు మేబీ మొహమాటానికి నా దగ్గర కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేను ఒక 2 days 3 days తర్వాత ఫాలోఅప్ చేస్తాను. సార్ ఎలా ఉన్నాయి టేస్ట్ అంటే, సారీ అండి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. అయ్యో. ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎంత కష్టపడి పెంచి నేనే ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. ఫ్రీగా ఇస్తే ఫ్రీగా వచ్చింది పడేసాను, మీరు నాకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు. బట్ అగైన్ స్టిల్ అంటే ఆ లైఫ్ స్టైల్ బిజీ అనొచ్చు, ఏదో ఉదయం నుంచి సాయంత్రం పరిగెత్తడం హడావుడి అనొచ్చు తెలియదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసామండి చూడలేదండి, ఈరోజు ఈవినింగ్ టేస్ట్ చేసి చెప్తానండి. అలాంటి వాళ్ళకి నేనేం చేస్తాను అంటే సబ్స్క్రిప్షన్ ఎప్పుడైతే తీసుకుంటానో మన దగ్గర ఇప్పుడు నేను తీసుకురాలేదు యాక్చువల్గా పీస్ ఉంటాయండి. పీస్ అంటే బఠానీ మనకి యాక్చువల్గా 21 days క్రాప్. ఓకే. నేనేం చేస్తానంటే సబ్స్క్రిప్షన్ ఈరోజు నాకు పే చేశారంటే నేను వాళ్ళకి నెక్స్ట్ సండే కానీ సాటర్డే కానీ డెలివరీ చేస్తాను. సో ఒక చిన్న కప్పు, ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పులో ఒక 10-15 బఠానీలు వేసేసి అవి చిన్న మొక్కలు వస్తాయి. డే 1 వాళ్ళకి ఇచ్చి ఇవి మర్చిపోకుండా మీరు తినాలంటే దీన్ని తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. మీరు దానికి వాటర్ పోయి ఎక్కర్లేదు, ఏం లేకలేదు, జస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. 21 days పెరుగుతుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెండ్రిల్స్ అని వస్తాయి అనమాట, సన్న తీగల్లాగా, చాలా బాగుంటుంది. ఇమేజ్ మీకు చూపిస్తాను. సో అది డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేయండి. మీరు దాన్ని నీళ్లు బెక్కర్లేదు, ఏం లేదు. బట్ డైలీ డైనింగ్ టేబుల్ దగ్గరికి 3 సార్లు అయితే వస్తారు కదా, నా మైక్రోగ్రీన్స్ గుర్తొస్తాయి. అట్లా నేను వాళ్ళకి అలవాటు చేయిస్తున్నాను. ఓకే. మైక్రోగ్రీన్స్ తినాలి అని. దీనికి కొంచెం కష్టం ఉంటుంది అలవాటు చేయించడానికి. ఇది నేను ఒక్కనే కూడా చేయలేను, నాకు చాలామంది అవసరం దీనికి యాక్చువల్గా చెప్పాలంటే. దీన్ని ఒక హ్యాబిట్గా తీసుకెళ్ళాలంటే నేను ప్రొడ్యూస్ చేయలేను. ఇప్పుడు ఒక 1000 మంది నా దగ్గరికి వచ్చారనుకోండి సబ్స్క్రిప్షన్తో, 100 grams వాళ్ళకంటే 100 grams 1000 మంది కంటే 100 kgs ప్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్క ట్రేలో నాకు వచ్చే ఈల్డ్ ఎంత? 300 grams. 10 kgs ప్రొడ్యూస్ చేయాలంటే నేను 333 trays ఒక వారానికి పండించాలి. 100 SFT సెటప్లో ఓకే అవుతుంది మనకి? నాట్ పాసిబుల్. ఓకే. అట్ ప్రెజెంట్ నాకున్నది 80 SFT, 100 SFT కాదు. ఈ 80 SFTతో నేనేం చేస్తున్నానంటే కొంతమందికి థర్స్డే, కొంతమందికి ఫ్రైడే, కొంతమందికి ట్యూస్డే, కొంతమందికి సాటర్డే సండే, కొంతమంది ఏంటంటే వీకెండ్లో మేము ఎక్కువ ఉండమండి, వీకెండ్లో వద్దు మాకు వీక్ డేస్లో ఇవ్వనంట. సో నేను అలా వాళ్ళని డివైడ్ చేసి ఇప్పుడున్న 90 members అవుతున్నారు వాళ్ళకి నేను చేయగలుగుతున్నాను. ఇఫ్ ఇట్ క్రాసెస్ 200-300 నా 80 SFTలో నేను చేయలేను. కరెక్ట్.
ఓకే సార్, మీరు మైక్రో గ్రీన్స్ ఫార్మింగ్ చేస్తున్నారు 2 మంత్స్ నుంచి, పర్లేదు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీకు ఎప్పుడైనా స్టాక్ మిగిలిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఒకవేళ మిగిలిపోతే ఏం చేస్తారు? నా నెక్స్ట్ వీక్ నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టే నేను ఇక్కడ సీడింగ్ వేయడం కానీ అన్నీ చేస్తాను. ఇందులో వేస్టేజ్ అనేది ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవ్వాల్సిన కష్టం 90 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అనుకో, ఒక 2-3 ఫ్యామిలీస్ ఎమర్జెన్సీ వల్ల లేకుంటే ఏదో సడన్ ప్లాన్ వల్ల అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తారు. వాళ్ళు చెప్తారు 2 వీక్స్ మాకు ఇవ్వద్దండి. 2 వీక్స్ అంటే సెకండ్ వీక్ నేను ఓకే స్టాప్ చేయగలను, ఈ వీక్ నేను స్టాప్ చేయను. దాన్ని నేనేం చేస్తాను, వేస్ట్ కాదు, దాన్ని నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఎవరికొకరు ఫ్రీగా ఇస్తాను. ఫస్ట్ టైం మైక్రో గ్రీన్స్ ఎవరు తినకుండా ఉంటారు, వాళ్ళకి నేనే ఇస్తాను, టేస్ట్ చేయండి అని చెప్పి టేస్టింగ్ అనేది చేయిస్తాం. సో వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ మిగిలినా కానీ ఎవరైతే మైక్రో గ్రీన్స్ తినలేదో వాళ్ళకి ఇస్తారు. ఆల్మోస్ట్ 6 months నుంచి చేస్తున్న పనే కాబట్టి ఐ కంటిన్యూ డూయింగ్ ఇట్. ఇది ఆపడం అనేది ఉండదండి. ఒక 2-3 ట్రైల్ నేను ఎవ్రీ వీక్ కొత్త వాళ్ళకి టేస్ట్ చేయించడానికి వేస్తూనే ఉంటాను. ఓకే సార్, ఇప్పుడు ఆదాయం విషయానికి వస్తే సీజనల్ వేరియబిలిటీ ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇందులో సీజన్ ఏమి ఉండదండి, కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పాం కదా. సో 365 days సేమ్ ప్రొడక్షన్ ఉంటుంది, సేమ్ చేయొచ్చు, కాస్ట్ కానీ ప్రతిదీ అలాగే ఉంటుంది. సో విన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఈ మైక్రో గ్రీన్స్ని పండించడానికి కావాల్సిన టెంపరేచర్, హ్యూమిడిటీ, మనం ఎంత స్క్వేర్ ఫీట్లో చేస్తే దానికి ఎంత లైటింగ్ కావాలి, లేకపోతే ఎలా సెటప్ చేసుకోవాలి, ఇంకా మార్కెటింగ్, అసలు మార్కెటింగ్ గురించిన పూర్తి సమాచారం ఏదైతే ఉంటుందో, ఎక్కడ అమ్మాలి సార్, అసలు ఎలా మార్కెటింగ్ని స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలాంటి మనకి జరుగుతూ ఉంటాయి కదా మేళాస్, వాటిలో కానీ అసలు ఇవేమైనా పార్టిసిపేట్ చేశారా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అంతేకాదు బాస్వాల్ యాప్, ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, అది కూడా కోర్సెస్ రూపంలో. ఇక్కడ మీకు ఎవరైతే రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ నేను చెప్పినట్టుగా కోర్స్ రూపంలో A to Z ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఈ యాప్లో నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉంది, అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. ఈ ఫీచర్తో మీరు కోర్స్ చూసిన తర్వాత కూడా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సదరు మెంటర్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరొక సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Bosswala. Be the boss.